హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ సుమం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. నిన్న అనుకోకుండా షాపింగ్కి అయితే వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా రెడీ కూడా అవ్వలేదండి. ఎలా ఉన్నానో అలా వచ్చేసాను, డ్రెస్ మీదే ఆ డ్రెస్ మీదే. ఇంకా మేము ఫస్ట్ అయితే సౌత్ ఇండియాకి అయితే వెళ్ళాము. లోపలికైతే ఎంట్రన్స్ బాగుంది, డ్రెస్సులు అవి కూడా చాలా బాగుంటాయని చెప్పేసి మేమైతే లోపలికి వెళ్ళాం. కింద సెక్షన్ అంతా చీరలు అనమాట. మేము వచ్చింది డ్రెస్సుల కోసం కాబట్టి డ్రెస్సుల సెక్షన్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాం. కింద చూడండి చీరల కోసం అంతలా ఎండలో కూడా అందరు వచ్చారు. మేము వెళ్ళిందే 2:30కి, 2:30 అయితే అయింది టైం. ఆ టైంలో కూడా జనాలు అయితే ఇంత ఎండలో వచ్చారు. మేము కూడా అనుకోకుండా ఈ ఎండలో వెళ్ళాల్సి వచ్చింది అక్క కోసం. పైకి అయితే వెళ్ళాము, మొత్తం చూసాము. మాకు నచ్చిన డ్రెస్సులు అయితే లేవండి అక్కడ. అంటే మాకు అక్కకి సెట్ అయ్యే డ్రెస్సులు అయితే లేవు. మళ్ళీ అక్కడి నుంచి అయితే లిఫ్ట్లో మళ్ళీ కిందకి వచ్చాము. లిఫ్ట్లో నుంచి బయట వాళ్ళు భలే కనిపిస్తున్నారు. ఏందో లిఫ్ట్ ఆడుకోవడానికి వెళ్ళినట్టుంది ఆ షాప్కి అయితే. అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ మేమైతే ఆకృతికి అయితే వెళ్ళాము. అక్కడైతే చాలా అంటే చాలా బాగుంటాయి. లెగ్గిన్స్ డ్రెస్సులు అయితే మస్తు దొరుకుతాయి ఇక్కడ. సరే అని చెప్పేసి అక్కడికైతే వెళ్ళాము. ఎంట్రన్స్లో బొమ్మలు చూడండి ఎంత బాగున్నాయో. బొమ్మలకి డ్రెస్సులు కూడా మనం కూడా వేసుకోము అంత బాగా. వాటికైతే భలే కడతారు నిజంగా. లోపలికి వెళ్ళాం. ఇక్కడ కూడా కింద సెక్షన్ మొత్తం డ్రెస్సులు మెటీరియల్స్ ఉన్నాయి. పైన అయితే రెడీమేడ్ డ్రెస్సులు అంటే కుట్టినవి అయితే పైన ఉన్నాయి. పైకి అయితే వెళ్ళాం. చున్నీలు కూడా చూడండి, ఇవన్నీ చున్నీలు, చిన్నపిల్లల డ్రెస్సులు అన్నీ మొత్తం A to Z అయితే ఉన్నాయి. చున్నీలు, లెగ్గిన్స్ మొత్తం ఇక్కడైతే డ్రెస్సులేనండి. ఇంకా చీరలు అయితే ఏముండవు. ఆ అమ్మాయిని డ్రెస్సులు చూపించమంటే చూపించింది. నాకు చూడగానే ఈ డ్రెస్ అయితే నచ్చింది, అక్కకు బాగుండిద్దని. కానీ ఒకటే ఉంది ఆ కలరు, అదైతే అక్కకి పట్టలేదు, సరిపోలేదు. అందుకని చెప్పేసి అది పక్కన పెట్టేసి మిగతా డ్రెస్సులు చాలా చూసాం. కొన్ని అయితే చూడగానే నచ్చినాయి. ఇది కూడా ఓకే చేశాను నేను. మొత్తం అయితే 4 డ్రెస్సులు అయితే ఓకే చేశాను. అన్నీ ట్రయల్ రూమ్లోకి వెళ్ళి అక్క వేసుకొని చూసింది. దానికి పాకెట్ కూడా వచ్చింది. డ్రెస్ అయితే చాలా అంటే చాలా లుక్గా ఉంది, బాగుందండి. అన్ని డ్రెస్సులు బాగున్నాయి. మేమైతే ఏరో షాప్కి ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడే డ్రెస్సులు అన్నీ దొరికాయి కదా. లెగ్గిన్స్ కూడా ఇక్కడే దొరుకుతాయి అనుకున్నాం. కానీ కలర్స్ అయితే మ్యాచ్ అవ్వలేదు. మ్యాచ్ అయిన కలర్ ఏమో అక్క సైజ్ అయితే కాదు. ఇంకా లాభం లేదని చెప్పేసి నాకు నచ్చిన 4 డ్రెస్సులు అయితే సెలెక్షన్ చేశాను. ఇంకా చాలా డ్రెస్సులు అయితే చూపించింది. నిజంగా డ్రెస్సులు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. అంటే నాలాగా స్టిచ్చింగ్ చేసుకునే వాళ్ళకి కాకుండా ఇలా రెడీమేడ్గా వేసుకునే వాళ్ళకైతే నిజంగా డ్రెస్సులు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ఆమె ఓపికగా వద్దన్నా కానీ అసలు రిస్క్ లేకుండా అన్నీ చూపించేసింది. ఇంకా అమ్మాయి బాగుంటాయి అని చెప్పేసి మేము 4 అయితే డ్రెస్సులు సెలెక్షన్ చేసి ట్రయల్ రూమ్కి వెళ్ళి వచ్చేసరికి ఆ అమ్మాయి అంటే డ్యూటీ దిగిపోయినట్టుంది. ఆ అమ్మాయి ప్లేస్లో ఈ అమ్మాయి అయితే వచ్చింది. ఈ అమ్మాయి కూడా బాగా నవ్వుతూ బాగా మాట్లాడిందండి. ఇంకా మేమైతే డ్రెస్సులు ఇవి ఓకే అని చెప్పేసాము. చూడండి షాప్లో అయితే మేము తప్ప ఎవరు లేరు అన్నట్టే ఉంది. నిజంగా ఇంత ఎండలకి పైన డ్రెస్సులు తీసుకోవడానికి ఎవ్వరు రాలేదు. కింద చీరలు అయితే ఒకలారు వచ్చారు, కానీ పైన చూడండి ఖాళీగా ఉంది. ఇంకా ఫైనల్గా అయితే ఇవైతే సెలెక్షన్ చేసాము. అక్కకి పెట్టి చూపిస్తున్నాను ఎలా ఉంటాయని. కానీ నా సైజు కాదు కదా, ఎక్కువ అనిపించినాయి. కానీ కలర్ఫుల్గానే బాగున్నాయండి. వీడియోలో అంటే కెమెరాలో ఎలా కనిపిస్తున్నాయి, కానీ విడిగా అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. రీజనబుల్గా ఉన్నాయి, దాని తోడు క్లాస్గా ఉన్నాయి. నాకైతే ఇది బాగా నచ్చింది. బాగా క్లాస్ లుక్ అనమాట. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. వేసుకుంటే కూడా అక్కకి మొత్తం ఇది కూడా బాగుంది. మొత్తం 4 డ్రెస్సులు అయితే సెలెక్షన్ చేసి అక్కడి నుంచి అయితే బయలుదేరాము. ఆ అమ్మాయి కిందకి మేము వచ్చేసరికి బిల్ వేపిస్తానని చెప్పింది. వీడియో తీసుకుంటుంటే అమ్మాయి భలే సిగ్గుపడిపోయిందండి. ఫైనల్గా ఛానల్ నేమ్ కూడా అడిగింది ఆ అమ్మాయి వీడియో చూసుకోవడానికి కోసం. ఛానల్ నేమ్ చెప్పేసి మేమైతే కిందకి దిగి వస్తుంటే చూడండి డ్రెస్సులు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా మేమైతే ఇంక లిఫ్ట్ ఎందుకులే అంటే ఫస్ట్ ఫ్లోర్లోనే కదా, లిఫ్ట్ ఎందుకని మెట్లు దిగి వస్తుంటే బొమ్మలు చూడండి ఎంత బాగా డ్రెస్సులు వేసి పెట్టారో. నిజంగా ఇలా బొమ్మలకే ఇంత బాగుంటే మనకి ఎలా ఉంటాయి అని అనుకొని కొనుక్కుంటారేమో డ్రెస్సులు అందరూ. అలా నేనైతే అలాగే అనుకుంటాను. ఫైనల్గా అయితే బిల్లు వేయించుకొని అక్కడి నుంచి బయలుదేరాము. బిల్లు అయితే 4,000 చిల్లర అయింది అండి 4 డ్రెస్సులకి. అక్కడి నుంచి బయలుదేరి ఏరో సాటికి వెళ్ళి లెగ్గిన్స్ అయితే తీసుకున్నాం. చున్నీ అయితే చాలా కాస్ట్ పడింది నిజంగా. అయినా కానీ అక్క అర్జెంట్ అని చెప్పేసి తీసుకున్నాం. చున్నీ కానీ కరెక్ట్ మ్యాచింగ్ అయితే బాగానే దొరికినాయి అక్కడ. అక్కడి నుంచి తీసుకొని ఇంటికి అయితే బయలుదేరాం. అప్పటికి మాకు 4 అయింది, 3:30, 4 అయితే అయింది టైం. అంటే గంటలో షాపింగ్ అయితే చేసేసాం. నాకు తెలిసి ఇంత ఫాస్ట్గా నేను చేసిన షాపింగ్ అయితే ఇదేనండి. ఎప్పుడు చాలా లేట్ అవుతుంది, కానీ ఈసారి ఫాస్ట్గా చేసిన అన్నీ అయితే భలే తొందరగానే దొరికినాయి డ్రెస్సులు అయితే. అన్ని లెగ్గిన్స్ అన్నీ తీసుకొని ఇంటికి బయలుదేరుతుంటే దారిలో తాటి నుంజలు అయితే కనిపించాయండి. నిజంగా ఈ సమ్మర్లో ఫస్ట్ టైం అంట నేను తీసుకోవటం. అంటే సమ్మర్ స్టార్ట్ అయినాక ఇప్పుడే అనమాట తీసుకోవటం. డజన్ వచ్చేసి 80 రూపాయలు చెప్పారు. వాళ్ళు లేతే కొట్టమని చెప్పేసి అక్కడి నుంచి తీసుకొని ఇంటికైతే వచ్చేసానండి. అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.